ఉపశమనం అంటూ 3 కేసుల్లో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకొని నోటీసులు ఇచ్చి వివరణ తీసుకొని పోలీసులకు న్యాయస్థానం స్పష్టీకరణ. సినీ నడ్డు పోసాని కృష్ణమూర్తికి హైకోర్టులో ఉపశమనం లభించింది. గుంటూరు జిల్లా పట్టాపురం, అల్లూరు జిల్లా పాడేరు, పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పీటీ వారెంట్లు అమలు కానందున పోసాని విషయంలో భారతీయ నాగరిక సురక్షా సమితి చట్టంలో సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని పోలీసులు స్పష్టం చేసింది. అలాగే విజయవాడ భవానీపురం పోలీసులు నమోదు చేసిన కేసులు ఇప్పటికే పీటీ వారెంట్ అమలు చేసి పోసాన్ని అదుపులో తీసుకున్నందున ఆయన వేసిన క్వాష్ పిటిషన్ కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. ప్రాసిక్యూషన్ అభ్యర్థన మేరకు విశాఖ 1 టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసుపై విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. అప్పటి వరకు పిటిషనర్పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి ముందు పోలీసుల తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ శివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండలక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ కోర్టు ముందు విచారణకున్న 3 కేసులు పీటీ వారెంట్ అమలు కాలేదని తెలిపారు. భవానీపురం పోలీసులు పెట్టిన కేసులో పీటీ వారెంట్ అమలైనందున కేసులు కొట్టేయాలని కోరారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందిస్తూ పిటిషనర్పై బిఎన్ఎస్ సెక్షన్ 111 వ్యవస్థీకృత నేరం కింద విశాఖ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారని, పిటిషనర్కి ఈ సెక్షన్ వర్తించదని తెలిపారు. ప్రాసిక్యూషన్ జోక్యం చేసుకుని పిటిషనర్పై ఇప్పటికే 3 ఛార్జ్షీట్లు దాఖలైన వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీనికి న్యాయమూర్తులు అంగీకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి కర్నూలు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పోసాని కృష్ణమూర్తిని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు పాణ్యం, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కలుసుకున్నారు. పోసాన్ని పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ములాఖాత్ అనంతరం కాటసాని మీడియాతో మాట్లాడారు. పోసానిపై ప్రభుత్వం కక్షపూర్తిగా వ్యవహరిస్తుందన్నారన్నట్టు వార్తని హైలైట్ చేస్తున్నారు. పోసాని కృష్ణమూర్తికి గుంటూరు జిల్లా కోర్టు న్యాయాధికారి ఆశీర్వాదం పాల్ బెయిల్ మంజూరు చేశారు. 10,000 చొప్పున 2 జామీందారులు పూచికత్తు సమర్పించాలని ఆదేశించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. టీటీ